అసలు వీళ్ళందరూ మామూలు మనుషులు కాదు కదండి, ప్రత్యేక మనుషులు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళందరూ మామూలు మాటలు మాట్లాడరు, నేల మీద ఉండరు వీళ్ళంతా. కానీ వాళ్ళు నేల మీదకి వచ్చి మాట్లాడుతారు, ఇందులో నాకు సంబంధం లేదు. అసలు లిక్కర్లో ఎవరికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. అందరూ అంతా ఎవరో బుట్టెడ్ రైలు మాయమైపోయాయని ఇవాళ మొత్తం లిక్కర్, మొన్న వాళ్ళ నలుగురు మధ్య లిక్కర్ బాటిల్స్ పెట్టే కదా మాట్లాడారు సిట్ వాళ్ళు. మొత్తం బ్రాండ్స్ పెట్టి ఏం జరిగింది, ఏంటి బ్రాండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలాగా ఏంటి అన్ని మొత్తం మాట్లాడారు కదా. మాట్లాడాక ఫస్ట్ ఇండివిజువల్ గా ఎవరికి తెలియదు, నలుగురు కూర్చునేసరికి నలుగురు నోర్లు విప్పాల్సి వచ్చింది. ఎవడి వెర్షన్ వాడు వినిపించుకున్నాడు, ఎవడికి వాడు తప్పించుకోవాలని చూశాడు. కానీ అంటే ఎవరిని తప్పించాలనుకున్నారో వాళ్ళ పేరు చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది, అది వచ్చేసింది బయటకు ఆ పేరు. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి హడిలిపోతున్నాడు. ఇప్పుడు పనిలో పని వాళ్ళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భయపడుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ముఖ్యంగా ఈ గిరి అన్నవాడు పట్టుబడ్డాడు కాబట్టి, గిరే చాలా సార్లు హైదరాబాద్ కిను తిరుపతికి తిరిగాడు కాబట్టి మొత్తం డబ్బులు గిరి ద్వారా వచ్చాయి కాబట్టి ఇప్పుడు గిరి నోరు విప్పే ఉంటాడు. నెక్స్ట్ నా అరెస్ట్ తథ్యం అని ఈయన ఇవాళ భయపడుతుంది.